ఈ సభాముఖంగా మేము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్థించేది ఏంటంటే, ముఖ్యంగా సంవత్సరానికి 2 జనరల్ మీటింగ్లు లేకుండా ఒకటే మీటింగ్లో ఉండేలాగాను, రెండోది జనరల్ బాడీ మీటింగ్లో కూడాను కోరం ప్రసక్తి అంటే ఎడ్జాన్ ప్రొవిజన్ అనమాట. ఎడ్జాన్ మీటింగ్ ప్రొవిజన్ పెడితే అప్పుడు కోరం లేకుండా, కారణం ఎందుకంటే ఒక్కో బ్యాంకులో 11,000 20,000 మెంబర్ సభ్యులు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం ఉన్న 5% కోరం అనేటికి బ్యాంకులకు రావడం చాలా కష్టమవుతూ ఉంది. అందువల్ల ఈ సమస్యలను సహకార సంఘ డిపార్ట్మెంట్ వారు సహృదయంగా ఆలోచించి మాకు ఏదైనా తగిన వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని సభాముఖంగా వారిని కోరుకుంటున్నాం ఫెడరేషన్ తరఫున. రెండవది, ఇక్కడ మేము ఫెడరేషన్లో రెగ్యులర్గా ట్రైనింగ్లు పెడుతున్నాము. దానిలో భాగంగా మాకు కోఆపరేటివ్ యూనియన్ వారు కూడాను లాస్ట్ 2 years నుంచి లాస్ట్ ఇయర్ అంతా కూడాను కేవైసీ మీద, సైబర్ సెక్యూరిటీ మీద మాకు ట్రైనింగ్లు పెడుతూ సహకరిస్తూ మా సిబ్బందిని విద్యావంతులు చేస్తున్నారు. అందుకే ఫెడరేషన్ తరఫున సహకార యూనియన్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఆ సహకారి ఎండీగా మా దగ్గరికి వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ జూలై నెల నుంచి మార్చి లోపల ఎక్కువ ప్రోగ్రాం పెడతామని ఆశిస్తూ